రాహుల్ గాంధీ నాయకత్వం శేషర్ ఫోటో అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఆల్రెడీ వెల్లడించింది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆయా వ్యూహాలతో మేము సిద్ధంగా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో పోలిస్తే కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతి కుటుంబానికి సంబంధించి వారి ఖాతాల్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఎన్నికలలో ప్రజలకు ఏదో మేలు చేస్తాం, రాజధాని కడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒకసారి టీడీపీ, అదే ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తాం, అమరావతిని రాజధాని కొనసాగిస్తాం, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తాం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రస్తుత అధికారులు ఉన్న వైసీపీని గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భరాయిస్తూ వచ్చారు. గడిచిన పాలన గమనిస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యువతకి ఉద్యోగాలు లేవు. శ్రామిక రంగం చిన్నాభిన్నమైపోయింది. ఈ రాష్ట్రంలో మరీ దారుణం అది. ఎక్కడైతే బేల్దారి పనులు చేసుకునేవాళ్ళు, దానిపైన ఆధారపడి ఎలక్ట్రీషియన్లు కానీ కార్పెంటర్లు కానీ ఇది భవన రంగంలో దానికి ఆధారపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది రోడ్డును పడ్డారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళల మీద దాడులు మితిమీరిపోయింది. యువతకి ఉద్యోగాలు లేవు. రైతుల మాట తీసుకుంటే నిర్లక్ష్య కాడి నుంచి ప్రతి మనిషికి పట్టెడు అన్నం పెట్టే రైతు 24 గంటలు ఈ 10 సంవత్సరాల్లో రోడ్డు మీదే ఉన్నారు కనీస మద్దతు ధర కోసం. ఇంక ఎస్సీ బడుగు బలహీన వర్గాల మాటకు వస్తే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక సబ్సిడీ లోన్ లేదు. పైనుంచి తెచ్చామా పంచామా అన్నట్టు ఈ జగన్ సర్కార్ చేతి నిండా పని కల్పించండి అయ్యా అంటే మేము ఇచ్చితే తీసుకోండి లేకపోతే ఉండండి అన్నట్టు పరిస్థితి. సో ఈ అంశాలన్నింటినీ చూసినట్టయితే గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ పెద్దగా సాధించిన ప్రగతి లేదు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్న శ్రామికులు, యువత, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు కోల్పోయారు, ఆ హక్కుల్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా, వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయ్ అనే ఒక స్కీముని 5 సూత్రాల ప్రణాళికతో ఏదైతే యువత, రైతులు, బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, మహిళలు ఉన్నారో ఈ 5 వర్గాలకి లబ్ధి చేకూరే విధంగా, ఈ 5 వర్గాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక పంచ్ న్యాయ్ అనే ఒక ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం ఎవరైతే యువత ఉన్నారో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దేశం మొత్తం మీద ఏదైతే 30 లక్షల ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఇమీడియట్గా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా దగ్గర కోటికి పైగా ఉన్న విగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, గిగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, అంటే సమయాన్ని బట్టి పనిచేసేవాళ్ళు, తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఏదైతే స్విగ్గీ, ఓలా క్యాబ్స్ ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అంటే తక్కువ చిన్న వాళ్ళకి అవసరాన్ని బట్టి ఆ పని చేసుకుని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. శ్రామిక రంగంలో ఎవరైతే శ్రామికులు కూలీలు కానీ వీళ్ళు
డైలీ వేజ్ కింద పనిచేస్తున్నారు. వారందరి కోసం ఆరోగ్య బీమా, ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో కనీస ఉపాధి రోజుకి 400 రూపాయలు పెంచే విధంగా, అదే ఉపాధి హామీ పథకం ఇప్పుడుదా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, దాన్ని పట్టణ ప్రాంతాన్ని కూడా విస్తరించే విధంగా శ్రామికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తేబోతుంది. అదేవిధంగా రైతుల కోసం ఏదైతే స్వామినాథన్ సిఫార్సులు ఉన్నాయో దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడం, అదేవిధంగా ఏదైతే రైతులు పంట నష్టపోతే వారికి నెల రోజుల్లోపు ఆ బీమా అందే విధంగా ఒక చట్టాన్ని తేవటం. ఇకపోతే మహిళలు, ఈ దేశంలో మహిళలు ముందుంటేనే ఆ దేశం ఎప్పుడైనా ముందుకు వెళ్తుంది. అందువలన సంవత్సరానికి ప్రతి ఇంట్లోని ఒక మహిళకి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని వ్యాపారం వైపు పయనించే విధంగా చేయడం కోసం అదొక స్కీము, మహాలక్ష్మి స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుని రాబోతుంది. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా 50% కోటా మహిళలకి అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమయ్యింది. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సీలింగ్ అయితే ఉందో దాన్ని ఎత్తివేసి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లకి పెంచే విధంగా కూడా ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా కులగణన, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఆ కులగణన ద్వారా వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పంచన్యాయాలు పొందుపరిచింది. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ 10 సంవత్సరాల్లో దేశం ఎంత వెనక్కి వెళ్ళిందో మనం చూసాం. మనం ఏదో కొత్త పుంతలు తొక్కిస్తారు, భారతదేశాన్ని కొత్త వరడు సృష్టించిందని చెప్పి ఆశపడి 10 సంవత్సరాల పాటు బీజేపీకి, టీడీపీకి, వైసీపీ ఓటేసిన ప్రజలకి ఈరోజు నేను మీడియా ముఖంగా విన్నవిస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ రేపటి భవిష్యత్తు అనేది మన బిడ్డలది, మనది కాదు. మన ఒక తరం పూర్తిగా వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఈ పాలకుల వల్ల రాబోయే తరాలు వెనుకబాటు తరానికి గురవడానికి సిద్ధంగా ఉన్నాయి. దాన్ని ఇప్పుడైనా ఆపాలి అనుకుంటే దయచేసి అందరికీ ప్రజలకు ఒకటి విన్నవిస్తున్నాము, ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి ఏదైతే ఈ పంచన్యాయ అనే సూత్రం ప్రకారం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తరాల పునాదులు వేస్తుందో దానికి అందరూ సపోర్ట్ చేస్తుండగా మనవి చేసుకుని సెలవు తీసుకుంటాం.